హలో అండి, బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. ఇలా ప్రయోగాత్మకమైన విషయం ఏంటంటే అరిసెలు చేశాను. నేను అరిసెలు చేశాను. ఎలా వచ్చిందో ఇప్పుడు మీతో చెప్తా. పాకానికి 15 సార్లు తీస్తున్నా. నాకు ఆ స్ట్రెచ్చర్ అనేది తెలియట్లేదు. మొత్తానికి ధైర్యం చేసి వేసేద్దామని 1-2 సార్లు 2 గ్లాసులు బెల్లం పాకమే తయారైపోయింది నేను చూసిన దాంతో. కానీ ఒకరు చచ్చిపోతేనే కదా డాక్టర్ అయ్యేది అన్నట్టు, సరే ఇట్లా కాకపోతే చలివిడి తిందాం అని గుండె ధైర్యం చేసుకొని నిబ్బరం చేసుకొని చేసా. అలా అలా పడుతుందండి. టన్ రాయిలాగా పడాలి అన్నారు, కానీ అలా పడితే అరిసెలు గట్టిగా వస్తాయని నా ఫీలింగ్. అందుకని కొంచెం ఇట్లా జారు ఉన్నప్పుడే ఓకే, చేతికి మెల్ట్ అయ్యి ఒక ముద్దలాగా వస్తుంది అని చిన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. చేస్తా అంటే అదే వస్తుంది, అదో బ్రహ్మ విద్య అని మనసులో కొన్ని ఆయుధాలు లాంటి మాటలు అనుకొని ఎన్నిసార్లు చేసినా అది జారైపోతుంది. ఇంకెప్పుడు రా బాబు అట్లా లడ్డులాగా వచ్చేది. ఇదంతా కాదు, కానీ ఒక్క నిమిషం ఆగి వేద్దాం అనుకొని మసలేటప్పుడు గసగసాలు కిస్మిస్ వేసుకున్నానండి అందులోనే. దాంతోపాటు నువ్వులు కొబ్బరి కూడా వేసుకున్నా. చూపిస్తూ ఉండండి. పైన నువ్వులు ఉన్నాయి, కింద కొబ్బరి ఒక మోస్తారు వేసుకొని ఇలాచి కూడా వేసుకొని కలుపుకున్నా. మా పాప వీడియో తీస్తుందని చెప్పానుగా, అది మొత్తం అలా కలిపాక కిందికి దించుకొని చక్కగా నేను నెయ్యి వేయడం చెప్పాను. ఈ బెల్లం పాకం అయ్యేటప్పుడే నేను కొంచెం వేసుకున్నాను, తర్వాత కొంచెం వేసుకున్నా. చిన్న టిప్ అదండి, అది మసిలేటప్పుడు వేస్తే చాలా చక్కగా వస్తాయని చిన్న టిప్ ఎవరో చెప్పారు నాకు. అది ఇప్పుడు వాడాను, ఫలితం చూద్దాం. ఇంకా స్టాండ్ అవి కొనుక్కున్నాక బాగుంటుంది. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నా కాబట్టి అరిసెని అలా తీసా. మొత్తానికి మన యుద్ధం కోసం కళాయిలు వేసాను. ఎలా వస్తుందో చూద్దాం, మీరు చూద్దాం. అని నాకు రిజల్ట్ ముందే తెలుసు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కాకపోతే మీతో పాటు నేను కూడా చిన్న ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నా. ఎలా వచ్చింది, పలగలేదండి. వావ్, వాట్ ఏ సూపర్ గ్రేట్. తోపు పద్మాను. అసలు మహా గనులే ఓడిపోతారు అరిసెల పాకం పట్టాలంటే. కానీ నువ్వు ఇంత సింపుల్గా చేస్తావు నేను అస్సలు అనుకోలేదు పద్దు, అస్సలు అనుకోలేదు. నా పేరు పద్దు, మీకు ఇంకా నేను ఇంట్రడ్యూస్ అవ్వలేదు కదా. మా పాప దాన్ని అరిసెని వేస్తే ఆయిల్ ఒత్తుతుంది, మా అబ్బాయి వీడియో తీస్తాడు. అలా అయిపోయిందండి. అమ్మ లాస్ట్కి సరే ఇంత ప్రయోగం చేసినప్పుడు నువ్వుల్ని కూడా చూద్దామని నువ్వులు కొంచెం తడిపి పెట్టుకొని ఆ ముద్దను అటు ఇటు ఒత్తి అది కూడా ఆయిల్లో వేసాను. కొంచెం ఫస్ట్ ఒక్కటి కొంచెం నువ్వులు వదిలేసింది, కానీ తర్వాత నుంచి అన్నీ కూడా ఒక్కటి కూడా పోకుండా మంచిగా వచ్చిందండి. ఇది మనం మొదటి విజయంగా మనం ప్రకటిస్తున్నాం యువసేన. మనం గ్యాంగ్కి ఒక మంచి పేరు పెట్టుకోవాలి, ఊకే ఫ్రెండ్స్ అలా ఇలా కాకుండా. ఓకేనా, ట్రై చేద్దాం. థాట్స్ వచ్చినప్పుడు అనుకోకుండా వర్డ్ వస్తుంది, దాన్ని కంటిన్యూ చేసుకుందాం. మొత్తానికైతే మన అరిసెలు సూపర్ అబ్బా, సీరియస్లీ చాలా. చూడండి, మీరే చూడండి ఎంత చక్కగా వచ్చాయో. తుంచితో కూడా మెత్తగా దునిగినాయండి బాబు అసలు. సరే వేడి మీద అట్లుందేమో అని మళ్ళీ కొంచెం అయినాక ఇంకొక అరిసె కూడా తుంచి చూశాను, అది కూడా అలానే ఉంది. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నేనైతే. కొద్దిసేపు అంతే, డ్రమ్ములో అలా పుల్లబెట్టి ఆ వాటర్ 2 చీలికలుగా వాడడం. మా పిల్లలు మేము ఇట్లా వాడిని కొయ్యరా అంటే దాంతో సొరకాయతో యుద్ధం చేస్తాండు మా అబ్బాయి. ఏమంటారు అసలు తర్వాత కర్రీ ఉండదు, నేనే చేస్తాను. పసుపు వేసిండు, కారం వేసిండు. చూడండి ఎంత పచ్చగా ఉందో. దాన్ని కైమా కొట్టేసిండుగా. అసలైతే సొరకాయని ఫస్టే కడిగి కోస్తా, కానీ వాడు అట్లా చికాగ్గా చేసేసరికి కడగాల్సి వచ్చింది దాన్ని. అది అయిపోయాక నైట్ వీడు అడుగుతున్నాడు, మమ్మీ నీకు ఆ బిల్డింగ్ నచ్చిందా, ఈ బిల్డింగ్ నచ్చిందా అని. మరి ఆ బిల్డింగ్కి నేను చాకరీ చేయలేనురా, మన చిట్టి పొట్టి ఇల్లే చాలరా నాకు అనుకొని ఇద్దరం నవ్వుకున్నాం.
వాడు కొద్దిసేపు కైట్ అక్కడ ఆ చీకట్లో కూడా కైట్ ఎగిరేసి అలా వాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను కూడా ప్రశాంతంగా ఉంది పైనంతా. మా ఓనర్ వాళ్ళ డాబా మీదకి ఎక్కి అలా కొంతసేపు సేద తీరి వచ్చాం. థ్యాంక్ యూ.